కాకినాడ జిల్లా అగ్రహారంలో తప్పిపోయినటువంటి చిన్నారి సెర్చింగ్ లో ఒక బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. జాహ్నవి తప్పిపోయిన పామాయిల్ తోట ఫెన్సింగ్ కు 2 బొమ్మలు వేలాడదీసి చికెన్ ముక్కలు పెట్టారు గుర్తు తెలియని వ్యక్తులు. ఇప్పటి వరకు లేనటువంటి బొమ్మలు సడన్ గా అక్కడ ప్రత్యక్షమవడంతో ఒకంత కలకలం చెలరేగిందని చెప్పాలి. దీనికి సంబంధించి ఆ బొమ్మల్ని బట్టి చూస్తే క్షుద్ర పూజల లేకపోతే ఇవి సైకో పనుల అనేటువంటి అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. పైగా అమావాస్య నేపథ్యంలో ఈ అనుమానాలు మరింత బలపడుతున్నాయి. అంటే చాలా వరకు కూడా అన్ని రకాల కోణాల్లో దర్యాప్తు చేసిన తర్వాత చివరిగా ఈ కోణానికి సంబంధించి కూడా పరిశీలిస్తున్నారు. అమావాస్య రోజు ఈ బొమ్మలు దొరకడంతో కూడా దీనికి సంబంధించి ఆ కోణాల్లో ప్రధానంగా దర్యాప్తు అయితే జరుపుతున్నారు. బొమ్మలు మాంసం అక్కడికి ఎలా వచ్చాయి? ఇది మొదటి ప్రశ్న. వాటిని ఎవరు పెట్టారు, ఎందుకు పెట్టారు? క్షుద్ర పూజల నేపథ్యమా, లేకపోతే ఆకతాయిలు చేసినటువంటి పన, లేకపోతే ఈ కేసులో ఉద్దేశపూర్వకంగానే ఆ కేసును పక్కదారి పట్టించడానికి కావాలనే దుండగులు వాటిని పెట్టారా? పోలీసులు అన్ని కోణాల్లో అయితే దర్యాప్తు చేస్తున్నటువంటి మాట. దాదాపుగా 400 మంది పోలీస్ సిబ్బంది ఆ ప్రాంతాన్ని మొత్తాన్ని జల్లెడ పడుతున్నారు. థర్మల్ స్క్రీనింగ్ అంటే టెక్నాలజీ పరంగా, ఫిజికల్ గా అన్ని రకాలుగా కూడా సెర్చ్ చేస్తున్నప్పటికీ పాప ఆచూకీని కనిపెట్టలేకపోతున్నారు. పాప ఆచూకీ అనేది మిస్టరీగా మారింది. అన్ని కోణాల్లో దర్యాప్తు చేసినా గానీ ప్రతి చోట కూడా దారులు అయితే మూసుకుపోతున్నటువంటి పరిస్థితుల్లో ఈ కోణం వెలుగు చూసింది. మనం అక్కడ చూడొచ్చు, ఫెన్సింగ్ కి ఒక సాఫ్ట్ టాయ్ ని వేలాడదీసి అందులో చికెన్ ముక్కలు పెట్టారు. అంటే అమావాస్య నేపథ్యంలో క్షుద్ర పూజల నేపథ్యానికి సంబంధించి ఆ విధంగా చేశారా, లేకపోతే కేసుని పక్కదారి పట్టించేటువంటి ఉద్దేశంతో ఆ విధంగా చేశారా, లేకపోతే ఆకతాయిలు కావాలనే ఆ విధంగా చేశారా? ఫెన్సింగ్ అయితే తొలగించి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అక్కడ నుంచి పంపించేసి ప్రతి ఒక్కరిని కూడా విచారిస్తూ ఉన్నారు. ఎవరిపైన అనుమానాలు ఉన్నా సరే ఇమీడియట్ గా కూడా వారిని కంట్రోల్లోకి తీసుకొని వారిని విచారిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎటువైపు చూసినా అన్ని దారులు ఈ కేసుల్లో మూసుకుపోతూ ఉండడంతో ఒకంత కలకలం చెలరేగుతోంది. అసలు ఎవరు చేశారు, ఎందుకు చేశారు, అది ఎలా జరిగింది, ఎవరి ప్రమేయం లేకపోతే పాప ఎక్కడికి వెళ్ళింది? ఇది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ప్రశ్నలు. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాయిరామ్ అందిస్తారు. సాయిరామ్, అన్ని దారులు మూసుకుపోతున్నటువంటి సమయంలో ఆ ఫెన్సింగ్ మనం యూట్యూబ్ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. ఆ ఫెన్సింగ్ కి ఒక బొమ్మ, ఆ బొమ్మలో ఒక 2 చికెన్ ముక్కలు వేలాడదీసి ఉండటం అంటే క్షుద్ర పూజల నేపథ్యం. అంటే నిన్నటి వరకు కూడా చాలా మంది పండితులు కావచ్చు, కొంతమంది జ్యోతిష్యులు పాప మరణించింది అనేటువంటి ఒక వార్తనైతే చెప్తున్నప్పటికీ ఒక హోప్, పాప ఇంకా బ్రతికే ఉంది, లేకపోతే దుండకులు ఎవరో ఒకళ్ళు తీసుకొని వెళ్ళారు అనేటువంటి కోణాల్లోనే ఒక పాజిటివ్ వేలో వెతుకుతూ ఉన్నటువంటి సమయంలో వెలుగు చూసినటువంటి ఈ ఘటన ఎలా చూడాలంటారు? దీన్ని అప్డేట్ చేయండి. పోలీసులు ఏం చెప్తున్నారు? ఎస్ మురళి, కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక పంచాయతీ పరిధిలోని సిహెచ్ అగ్రహారం వద్ద జ్ఞానేశ్వరి అలియాస్ జాను మిస్సింగ్ కేసులు రోజు రోజుకి మరింత మిస్టరీగా మారుతుంది. జూన్ 6వ తేదీన అదృశ్యమైన 2 ఏళ్ల చిన్నారి ఆచూకీ నేటికి కూడా 11 రోజులు గడిచినా లభించలేదు. ఇప్పటికే పోలీసులు, అటవీ శాఖ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వందలాది మంది సిబ్బందితో విస్తృత గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ కూడా కేసులో కీలక ఆధారాలు అయితే ఇప్పటి వరకు కూడా దొరకడం లేదు. ఇలాంటి సమయంలో ఈ కేసులో తాజాగా మరికొత్త కోణం పరిణామం అయితే చోటు చేసుకుంది. జ్ఞానేశ్వరి అదృశ్యమైన ప్రాంతానికి సమీపంలోని పామాయిల్ తోట ఫినిషింగ్ వద్ద గుర్తు తెలియని వ్యక్తులు 2 బొమ్మలు ఉంచినట్లయితే అధికారులు గుర్తించారు. వాటిలో ఒక బొమ్మలో చికెన్ ముక్కలు ఉన్నట్లయితే సమాచారం అందుతుంది మురళి. ఇప్పటి వరకు కూడా అక్కడ ఎప్పుడు కనిపించని ఈ వస్తువు ఒక్కసారిగా కనిపించడంతో పోలీసులు అయితే అప్రమత్తమయ్యారు. ఈ బొమ్మలు అక్కడికి ఎలా తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు? అంటే పాప ఆడుకునేటువంటి బొమ్మగా చెప్తూ ఉన్నారా, లేకపోతే అది మిస్టరీ బొమ్మగా చెప్తూ ఉన్నారా? ఏంటి ఆ పాపకి ఏమన్నా రిలేటెడ్ గా ఉందా? గతంలో ఏమైనా అలాంటి బొమ్మ అంటే, లేకపోతే ఆ బొమ్మ అంటే పాపకి ఇష్టమని కానీ, లేకపోతే అలా ఏమైనా చెప్తూ ఉన్నారా తల్లిదండ్రులు? దాన్ని ఎలా చూడాలంటారు? లేదు మురళి, ఈ బొమ్మలు అంటే ఎక్కడ నుంచి వచ్చాయి ఏంటో వారికి కూడా తెలియదు అని చెప్తున్నారు. అయితే పాపకు సంబంధించిన వస్తువులు కూడా కాదు, అవి ఎవరు తెచ్చారో, ఎక్కడి నుండి తెచ్చారో అనే కోణం అయితే ప్రస్తుతానికైతే ఎటువంటి ఆధారాలు కూడా దొరకలేదు మురళి. అంటే పాపకు సంబంధించి ఇన్ని రోజులు సుమారుగా 11 రోజులు అవుతున్న తరుణంలో తర్వాత ఇప్పటి వరకు కూడా గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు కూడా ఆ బొమ్మ ఎక్కడా కూడా కనిపించలేదు. వారి ఇంట్లో బొమ్మలు కూడా కాదు, ఎవరు తెచ్చారు, ఎవరు పెట్టారు అనేది వారికి కూడా అర్థం కాని పరిస్థితి. ముఖ్యంగా చూసుకుంటే ఒక బొమ్మలో చికెన్ ముక్కలు కూడా పెట్టడం, దాన్ని ఇతర రకరకాల కారణాలకి దారి తీస్తున్నాయి. అవన్నీ కూడా రకరకాల అనుమానాలకి దారి తీస్తున్న
తరుణత బొమ్మలోని ఈ బొమ్మలు ఎక్కడ నుండి వచ్చాయో తెలియదు, ఎవరు పెట్టారో తెలియదు, ఎందుకు పెట్టారో తెలియదు, వాటి వెనక ఉన్న ఉద్దేశం ఏమిటి అనేక కోణాల్లో కూడా పోలీసులు అయితే విచారణ ప్రారంభించారు. ప్రస్తుతం ప్రాంతంలో ఉన్న వారిని మొత్తం అందరినీ కూడా బయటకు పంపించి గాలింపు చర్యలు అయితే మరింత విస్తరించారు. పామల తోటలో ట్రాక్టర్ల సహాయంతో ప్రస్తుతం గడ్డి మొత్తాన్ని, కింద ఉన్న గడ్డి మొత్తాన్ని కూడా ప్రతి అంగుళం పరిశీలించి గడ్డి మొత్తం తొలగించి అంగుళాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ఇప్పటికీ కేసు అనేక కోణాలు కూడా పోలీసులు అయితే పరిశీలించారు. మొదట చిన్నారి అడవిలో దాడి తప్పిందని దాడి తప్పి ఉండొచ్చని భావించారు. అనంతరం అడవి జంతువులు దాడి చేసి పాపని ఏమన్నా ప్రమాదం కొంచెమని అనుమానించారు. చివరిగా ఇప్పుడు చిన్నారి కనిపించకపోయిన రోజు భారీ వర్షాలు కురవడంతో లోయలో పడిపోయి ఉండొచ్చు అని కూడా అనుకోవడం జరిగింది. అయితే ఇప్పటి వరకు ఏ ఒక్క కోణాన్ని కూడా నిర్ధారించే ఆధారాలు కూడా ఇప్పటి వరకు దొరకలేదు. కానీ ఇప్పుడు ఫినిషింగ్ వద్ద బొమ్మలు కనిపించడంతో స్థానికుల కొత్త అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా చిన్నారులు ఆడుకునే బొమ్మ ఒకటి కేసు జరుగుతున్న ప్రాంతంలో అనూహ్యంగా కనిపించడం సహజంగానే చర్చకు దారితీస్తుందని, ఇది యాదృచ్ఛికమా, ఎవరైనా కావాలని అక్కడ ఉంచారా, గాలింపు చర్యలను తప్పుదారి పట్టించే ప్రయత్నమా, లేక కేసుతో ఏమైనా సంబంధం ఉందా అనే ప్రశ్నలు చాలా తలెత్తుతున్నాయి. ప్రస్తుతం ఇవన్నీ కేవలం అనుమానాలు మాత్రమే. ఈ బొమ్మకు జ్ఞానేశ్వరి అదృశ్యమైన నేరుగా సంబంధం ఉందా ఇప్పటి వరకు పోలీసులు అయితే ప్రకటించలేదు మురళి. అందుకే పోలీసులు ప్రతి అంశాన్ని కూడా జాగ్రత్తగా పరిశీలిస్తూ సాక్ష్యాధారాల ఆధారంగానే ముందుకు వెళ్తున్నారు. అయితే మరోవైపు నిన్నటి వరకు లేనటువంటి బొమ్మలు ఇప్పుడు సడన్ గా ఎలా వచ్చాయి, ఎందుకు వచ్చాయి, ఎవరు పెట్టారు, అవి ఎక్కడి నుంచి వచ్చాయి, ఆ ఉద్దేశం ఏంటి, ఇప్పుడు అంతా కూడా ఇటువైపు డైవర్ట్ అయినటువంటి పరిస్థితి ఉంది కదా పాప కోసం జరుగుతున్నటువంటి సర్చింగ్ లో భాగంగా. దీనికి సంబంధించి ఏం చెప్తున్నారు పోలీసులు సాయిరాం? మురళి, అంటే ముఖ్యంగా చూసుకుంటే పోలీసు బృందాలు అందరూ కూడా, అంటే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, అటవీ శాఖ అధికారులు కూడా ప్రతి క్షణం కూడా, అంటే కొంచెం గ్యాప్ కూడా ఇవ్వకుండా మొత్తం అడవిని వెతికిన చోట కూడా మళ్ళీ వెతకడం కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఏదో ఒక ఆధారం లభిస్తుందని. ఈ కోణంలో పోలీసు వాళ్ళు, అటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, అటవీ శాఖ అధికారులు ఏదైతే ఒక క్షణం, అంటే పొద్దుటి నుండి బొమ్మలు అయితే అక్కడ కనిపించలేదు, ఏదైతే మధ్యాహ్నం కొంచెం గ్యాప్, అంటే అక్కడ నుండి అధికారులందరూ అక్కడ నుండి రావడం, జస్ట్ ఆ కోణంలోనే ఆ సమయంలోనే మళ్ళీ వెళ్లి వెతికాడు గాలింపు చర్యగలిగేటప్పటికి అక్కడైతే బొమ్మలు కనిపించాయని చెప్తున్నారు. మరి చూసుకుంటే ఇప్పుడు ఏదైతే ఎన్డీఆర్ఎఫ్ బృందాలందరూ కూడా ఇక్కడ దొండవాక అనే గ్రామ పంచాయతీ దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ సిహెచ్ అగ్రహారానికి సంబంధించిన పంచాయతీ దొండవాక గ్రామానికి మొత్తం ఎన్డీఆర్ఎఫ్ బృందాలన్నీ వెళ్లారు. అక్కడ లోతుగా సెర్చింగ్ ఆపరేషన్ అయితే ప్రస్తుతం మొదలు పెట్టారు. చిన్నారికి సంబంధించిన ఏ చిన్న ఆధారం దొరికిన కేసులో కీలక మలుపులు తిరిగిన అవకాశం ఉందని అధికారులు అయితే భావిస్తారు. ఎందుకంటే ఈ బొమ్మలు పెట్టిన తర్వాత, అంటే ఇక్కడ ఈ సిహెచ్ అగ్రహారానికి దగ్గరలో ఉన్న ఒక గ్రామం ఏదైనా ఉందంటే దొండవాక గ్రామం. అందుకే ఆ దొండవాక గ్రామానికి అయితే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అయితే వెళ్ళారు. అందుకే తోటలు, సంచులు, పొదలు కాలిపట్టిన పరిసర ప్రాంతాలు మరోసారి క్షుణ్ణంగా కూడా మళ్ళీ పరిశీలిస్తామని చూస్తున్నారు. ఇప్పటికీ ఈ కేసులో కీలక ఆధారంగా భావించిన పెంపుడుకు కూడా మృతి చెందింది. దాని పోస్ట్ మార్టం నివేదిక కూడా పోలీసులు ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఆ నివేదిక ఏమైనా కీలక ఆధారం లభిస్తే ఖచ్చితంగా దీనికి సంబంధించిన ఏదో ఒక క్లూ దొరుకుతుంది అంటారు. మొత్తానికి 11 రోజులుగా జాను మిస్ అయిన కేసు సమాధానం లేని ప్రశ్నలతో ముందుకు సాగుతుందని చెప్పుకోవచ్చు. మళ్ళీ ఇప్పుడు ఈ ఫినిషింగ్ వద్ద కనిపించిన బొమ్మల కేసు కొత్త చర్చకు అయితే దారి తీసిన, ఇవి సాధారణ వస్తువులా లేక దర్యాప్తుకు ఉపయోగపడే కొత్త క్లూగా మారుతాయా లేదన్నది వేచి చూడాల్సి ఉంది. ముందు రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ సాయిరామ్. రోజుకైతే ఆశలు సన్నగిల్లిపోతున్నటువంటి తరుణంలో పాప కోసం ఎంతో పాజిటివ్ గా 400 మంది సిబ్బంది దాదాపుగా రేయింబవళ్ళు థర్మల్ స్క్రీనింగ్ కావచ్చు, ఒక్కొక్కరు వ్యక్తిగతంగా 400 మంది సిబ్బంది అణువును కూడా పామాయిల్ తోటని గాలించినప్పటికీ పాప ఆచూకీ దొరకపోవడం, ఆ పామాయిల్ తోట దాటి పాప వెళ్లేటువంటి ప్రసక్తి లేదు. ఒక 2 ఏళ్ల పాప అంత పెద్ద పామాయిల్ తోటలో ఎక్కడో ఒక దగ్గర ఉండి మళ్ళీ తిరిగి వెనక్కి రావటమా, లేకపోతే అక్కడ చుట్టుపక్కల కొండలు తప్ప వేరే ఊరు కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. జంతువులు ఒకవేళ తీసుకొని వెళ్ళాయనేటువంటి కోణం కావచ్చు, మొన్నటి వరకు ఆ కోణంలో దర్యాప్తు చేశారు. ఇప్పుడు పూర్తిగా ఆశలు సన్నగిలిపోతున్నాయి. అంటే పోలీసులు కూడా బయటికి చెప్పకపోయినప్పటికీ కూడా పోలీస్ శాఖలో వినిపిస్తున్నటువంటి మాట, ఒక కొలిక్కి రావట్లేదు ఈ కేసు అనేటువంటి తరుణంలో వెలసినటువంటి ఈ బొమ్మ, ఇది ఇంకా మరి మిస్టరీగా అయితే మారింది. అమావాస్య రోజు వెలవడంతో క్షుద్ర పూజల కోణం ఏమైనా ఉందా, ఆకతాయిల పన, లేకపోతే ఎవరు తీసుకొచ్చి పెట్టారు, ఎందుకు పెట్టారు అనేటువంటి కోణంలోనే ప్రస్తుతం అయితే దర్యాప్తు కొనసాగుతోంది. చూడాలి, పాప దొరుకుతుందనేటువంటి ఆశాభావంతోనే మేము ఉన్నామని కూడా పోలీసులు చెప్తూ ఉన్నారు. చూడాలి ఏ విధంగా ఉండబోతుంది.